హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సిస్టమ్ సర్కిల్లో క్వశ్చన్ చేద్దామండి. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. సో గివెన్ సర్కిల్స్ అని రాద్దామండి. గివెన్ సర్కిల్స్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఎస్ అని రాద్దామండి. అలాగే ఎస్ డాష్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ సర్కిల్ అండి. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్. ఇప్పుడు అసలు రియల్గా రాడికల్ యాక్సిస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్కి 2 సర్కిల్స్ ఉన్నాయనుకోండి, అది కార్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మధ్యలో ఒక లైన్ ట్యాంజెంట్, కామన్ ట్యాంజెంట్ అవ్వచ్చు, కామన్ కార్డ్ అవ్వచ్చు, ఏదైనా రాడికల్ యాక్సిస్ అవ్వచ్చు అండి. రాడికల్ యాక్సిస్కి ఫార్ములా ఏంటంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కామన్గా ఎల్తో చూపిస్తామండి. సో ఇది ఫార్ములా అండి. దాన్ని బట్టి ఇప్పుడు మనము ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదండి. ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో ఇప్పుడు ఎస్ అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 మైనస్ ఎస్ డాష్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీనికో బ్రాకెట్ అండి. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సింబల్స్ చేంజ్ అవుతాయండి. 4x ప్లస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి. వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 4x మైనస్ 2x అంటే 2x అండి. 6y మైనస్ 4y అంటే ప్లస్ 2y అండి. మైనస్ 5 మైనస్ 1 అంటే మైనస్ 6 అండి. ఈజ్ ఈక్వల్ 0. 2 కామన్ తీసేద్దామండి. ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి రాడికల్ యాక్సిస్. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.